సౌదీ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ మంత్రివర్గం సంతాపం తెలిపింది. బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. మరోవైపు సౌదీ అధికారులతో కేంద్ర తెలంగాణ ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాయి. సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ మంత్రివర్గం సంతాపం తెలిపింది. బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. మంత్రి అజారుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే మైనార్టీ విభాగానికి చెందిన ఓ అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని సౌదీకి పంపించాలని సూచించింది. మృతదేహాలకు సౌదీలోనే అంత్యక్రియలు చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. కుటుంబానికి 2 చొప్పున తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అటు బీఆర్ఎస్ తరపున పార్టీ నేతల బృందం కూడా సౌదీకి వెళ్లాలని నిర్ణయించింది. సౌదీ రోడ్డు ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మదీనాలో భారత పౌరులకు జరిగిన ప్రమాదంపై సంతాపం తెలిపారు. ప్రభావిత కుటుంబాలకు రియాద్లోని ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాయని ఎక్స్లో పోస్ట్ చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలియజేశారు. సౌదీ బస్సు ప్రమాదంలో మూసారాంబాకు చెందిన తల్లి కూతురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలా పరామర్శించారు. మరోవైపు విద్యానగర్లోని ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి చెందారు. విద్యానగర్లోని నసరుద్దీన్ ఇంటికి వెళ్లిన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. బహదూర్పుర నియోజకవర్గానికి చెందిన 5 మంది యాత్రికులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమ్రా యాత్రికుల కుటుంబాలకు మంత్రి అజరుద్దీన్ సంతాపం తెలిపారు. ఆసిఫ్ నగర్లోని మృతుల కుటుంబాలను మంత్రి పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా మంత్రి అజరుద్దీన్ భరోసా ఇచ్చారు. సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంలో హైదరాబాద్ వాసులు చనిపోవడం బాధాకరమన్నారు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారని తెలిపారు. చాలా దిగ్భ్రాంతి గురి చేసిన సంఘటన, చాలా బాధాకరమైన సంఘటన. నసీరుద్దీన్ షాబాల ఫ్యామిలీ వారి పరామర్శకు వచ్చినాము. ఒకే కుటుంబంలో 18 మంది, ఇందులో 6 చిన్నారు ఉండడం అనేది చాలా విషాదకరమైన సంఘటన. ముఖ్యమంత్రి గారు పొద్దున్నే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా నిరంతరం ఎంబసీ వాళ్ళతో కలిసి జరుపుతూ ఉన్నారు. దీనికి ముందు చేయాల్సిన కార్యక్రమం వచ్చి అన్ని రకాలుగా సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తారు. సౌదీ రోడ్డు ప్రమాద ఘటనపై ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడినట్లు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు సేకరించాలని వారిని కోరినట్లు చెప్పారు. मैंने इंडियन एम्बेसी रियाद में जो डीसीएम है अबू मैथन जॉर्ज साहब से मेरी बात हुई और जो भी ज़रूरी कार्रवाई करना है वो करेंगे. और साथ ही साथ मैंने इन तमाम उम्रा पैसेंजर्स के दोनों ट्रैवल एजेंसी से वीज़ा डिटेल्स लेकर काउंसिल जनरल ऑफ इंडिया जिद्दा को और डीसीएम इंडियन एम्बेसी रियाद को और साथ ही साथ फॉरेन सेक्रेटरी को मैंने ईमेल किया है. మరోవైపు సౌదీ ప్రమాద బాధిత కుటుంబాలకు శాంతి చేకూరాలని, ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. మరణించిన వాళ్ళ విషయంలో ఏ విధంగా ఆలోచించాలని చెప్పి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా, అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆల్రెడీ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది సౌదీ ప్రభుత్వంతో. ఒకటి మరణించడం చాలా దురదృష్టకరం. ఎవరైతే గాయపడ్డారో ఎవరుతున్నారో కొంచెం వాళ్ళ వెంటనే ఆ గాయం కోలుకోవాలని చెప్పి, చనిపోయిన వారికి ఒక కుటుంబాలకు ఆత్మశాంతి కలగాలని చెప్పి, ఎవరైతే గాయపడ్డారో వెంటనే త్వరితగతిన కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. భారత ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో ఆ కుటుంబ సభ్యులకు ఈ విషయంలో మరి సౌదీకి సంబంధించినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి కూడా ప్రత్యేక బృందం కూడా బయలుదేరుతున్నది. వాళ్ళు కూడా ఈ 3-4 రోజులు సౌదీలోనే ఉండి అన్ని రకాల సహాయ సహకారాలు ఈ కార్యక్రమం విషయంలో చివరి వరకు అక్కడే ఉండి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీతో పాటు పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మదీనా రోడ్డు ప్రమాదంలో భారతీయులు మృతి చెందడం బాధాకరమని ప్రధాని మోదీ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. గాయపడ్డవారు అత్యంత త్వరగా కోలుకోవాలని కోరారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు సౌదీ అరేబియా ఘటనపై స్పందించారు. ఈ విషాదకర సమయంలో బాధిత కుటుంబాలకు ధైర్యం, ఓదార్పు కలగాలని కోరుకుంటున్నారని అన్నారు.
అలాగే సౌదీ ఘటనపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి